లక్ష్యం సమాజేతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. హఫీజ్పేట భూభాగతంలో మరో కొత్త మలుపు. భూ కబ్జాలో తెలంగాణ మంత్రి ప్రమేయం. బీజేపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం విమర్శలు. మత రాజకీయాలు చేసే అవసరం వైసీపీకి లేదని స్పష్టం. తెలంగాణలో టీఆర్ఎస్ కుప్పకూలిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి బీజేపీ నేతల హెచ్చరిక. రోడ్డు విస్తరణకు ఇల్లు కూల్చేస్తే ఉద్యమిస్తామని వెల్లడి. విశాఖ సముద్ర తీరంలో ఉద్రిక్తత. సముద్రంలోనే దాడులకు దిగిన మత్స్యకారులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హఫీజ్పేట్ భూముల నేపథ్యంలో కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది. హఫీజ్పేట్ భూముల పరిరక్షణ కమిటీ మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసింది. ఈ కార్యక్రమానికి హఫీజ్పేట్ భూములకు సంబంధించిన 60 మంది బాధితులతో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు మరో 3 శాఖలతో కుమ్మక్కై ఈ భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. దీనిలో కీలకంగా ఒక మంత్రి ప్రమేయం ఉందని, ఈ కేసును సిబిఐ విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు కొంగరి శ్రీధరు. నా భూమి ఒక కబ్జా అయింది. నాది ఒక్కటే కాదు, మా దళితులది, ముస్లింస్లది, గరీబోలది, అందరి తెలుగు వాళ్ళది, ఎస్సీ ఎస్టీ వాళ్ళది భూమి కబ్జా చేశారు. ఎవరు చేశారంటే సినీ నిర్మాత సి కళ్యాణ్. మేము దాదాపు 85లో కమరుద్దీన్ దగ్గర కొన్నాము ల్యాండ్. సర్వే నంబర్ 80/8 ఎక్కలేదు. మా దగ్గర సర్వే నంబర్ 80 ల్యాండ్ పేపర్ కమరుద్దీన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని మేము ఎదురు చూసినాం. తెలంగాణ కోసం పోరాడినాం. తెలంగాణ వచ్చింది. వచ్చినాక కేసీఆర్ ఒకటంటే, నేను ఆంధ్ర వాళ్ళకి కబ్జా చేసుకుని శ్రీకళ్యాణ్ మీరు ఏం చేస్తున్నారు సార్? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దళితులకు న్యాయం చేస్తానని ఒప్పుకున్నారు. ఎక్కడ న్యాయం చేస్తున్నారు సార్? గొప్ప వాళ్ళ పైకి చేస్తారు. గవర్నమెంట్ కూడా న్యాయం చేసినప్పుడు ఎక్కడ పోయింది మీ న్యాయం సార్? కబ్జా చేసుకుని 1000 కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు స్కానింగ్. నిర్మాత సీకాల్ ఇక్కడ గరీబోలు, ముస్లింస్ బాయ్, హిందూస్ బాయ్, అంత గరీబోలే. ఏం చేస్తారు? ఆల్ కమిటీ మీ కాంగ్రెస్ అయినా, ఎంఐఎం అయినా, బీజేపీ అయినా మాకు మద్దతు ఇవ్వండి సార్. మేము ధర్నా కూడా చేయడానికి సిద్ధం ఉన్నాం. జనవరి 26 ధర్నా చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. మేము అందరికీ రాస్తా బంద్ చేయను. ప్రభుత్వ భూములకు, ప్రభుత్వ వాహనాలకు ఏమో ఆపము. ఆ రోజు ఆటో రిక్షాలు, క్యాబ్స్ అని బంద్. జనవరి 26 నాడు ప్రైవేట్ వెహికల్స్ అని బంద్. ఎందుకంటే తెలంగాణకు బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి. మీరు సినిమాలు తీస్తారు హీరోలాగా, ఒక విలన్ వచ్చి భూమి కబ్జా చేస్తుంటే గరీబోరికి ఇప్పిస్తారు. అది రియల్ గా ఎందుకు అనుకుంటారు? రోడ్డు మీద పోతుంటారు, వస్తుంటారు. కబీరుద్దీన్ ల్యాండ్ ఆయన వాట 56 ఎకరాల భూమి. 56 ఎకరాల భూమి అప్పట్లో గ్రామ పంచాయతీ లేబర్ చేసి సత్తయ్య అని సర్పంచ్ 200 గజాలు 300 గజాలు ప్లాట్లు వేసి అమ్మిండు. అప్పట్లో మేము కొనుక్కున్నాం. అప్పుడు మేము కొనుక్కున్న తర్వాత ఈ గూండా రాజ్యం వచ్చి ఈ కబ్జాలు పెట్టుకొని మాకు డబ్బులు లేక మేము కట్టుకోలేదు. రూమ్లు వేసి పెట్టుకుంటే కూడా నైట్ కూలగొట్టేసి రేకులు చుట్టేసుకొని సి కళ్యాణ్ అని పేర్లు పెట్టుకొని
గూండా రాజ్యం చేస్తున్నాడు. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు. మాకు తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మాకు ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. మేము ఎక్కడ పోయినా, పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎంఆర్ఓ ఆఫీసు పోయినా, ఇది కుల మత భేదాలను రెచ్చగొట్టి పరిపాలన చేయాల్సిన అవసరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పండుగకు ముందే పండుగ వాతావరణం నెలకొందన్నారు. 30 లక్షల మందికి పైగా పేదవారికి ఇళ్ల పట్టాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ కు కుల మత ద్వేషాలను రెచ్చగొట్టి పరిపాలన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా పండగ వాతావరణం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఇంటి జాగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో దాదాపు 30 లక్షల మందికి పేదవాళ్ళకి మతము కులము పార్టీ చూడకుండా ఒక మాధవ సేవగా భావిస్తూ పేదవాళ్ళు మాధవుడిగా పనిచేస్తూ పేదవాళ్ళు విద్యావంతులు కావాలని, పేదవాళ్ళందరూ ఆర్థికంగా బాగుపడాలని, ప్రతి పేదవాడికి అకౌంట్లో ఈరోజు డబ్బులు పడుతూ ఉండదంటే ఏ ఇల్లు కూడా పేదవారికి ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటికి 2,10,000 రూపాయలు సంవత్సరానికి పడే కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఒక భగవద్గీతగా భావించి ప్రతి ఒక్క దేవాలయాలు కూడా పునరుద్ధరణ చేసుకుంటూ వస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలు దీవెనలు నిండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇల్లు సుఖ సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ప్రేమ వాత్సల్యం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈర్షా ద్వేషం లేకుండా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేకించి మా నియోజకవర్గంలో కూడా ఆలత్తూరు, కలికిరికోలను కూడా కొండకు మన వెంకటేశ్వర స్వామి మన బోర్డు తీసుకోవడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆ 2 గుళ్ళు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మా నియోజకవర్గంలో కూడా 35 టెంపుల్స్, విలేజ్ టెంపుల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక పదవిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆయనకి పట్టం కట్టారు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. పరిపాలించే వ్యక్తి ఇటువంటి మత ద్వేషాలని, కుల ద్వేషాలని రెచ్చగొట్టి పరిపాలించాల్సిన అవసరం ఆయనకి లేదు. పదవి పోయినోళ్ళు, పదవి కోసం పాకులాడేవాళ్ళు ఈ మతాలని కులాలని రెచ్చగొట్టి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఓటరు పేదవాడందరూ జగనన్నతో వెళ్ళిపోయినారు. పేదవాడు కుటుంబంలో ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతూ ఉండదంటే ఈ ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా పేదవాడు అకౌంట్లో డబ్బు వేసినటువంటి ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి లేదు. వాటిపైన నేను కామెంట్ చేయదలుచుకోవాలా. చంద్రబాబు చెప్పింటే చంద్రబాబుకి మెంటల్ అయిపోయినాడు కాబట్టి ఇంకా చంద్రబాబు గురించి ఆయన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదని అన్నారు. వచ్చే 2 ఏళ్లు కొనసాగడం కూడా కష్టమే అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు మంత్రి పువ్వాడ గురించి మాట్లాడుతూ మంత్రికి ఒక్క రోడ్డు శాంక్షన్ చేయించుకునే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. 4 ఏళ్లలో 4 పార్టీలు మారారని, అలాంటి మంత్రి మాకు నీతులు చెప్తారా అని ఎద్దేవా చేశారు. అందుకు పెద్ద మనసుతో మనందరూ క్షమించాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర
ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ గారు, నేటి కార్యక్రమ అజయ్ యాదవ్ గారు, నాగార్జున సాగర్, ఉమాదేవి గారు రాష్ట్ర కార్యదర్శి, రామచంద్రయ్య గారు, కడియం రామచంద్ర. నాగార్జున సాగర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సతీ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ స్పీకర్ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా యాదాద్రి కొండను ఆనుకొని రోడ్డు విస్తరణ చేపట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అభివృద్ధిలో భాగంగా యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు కింద ఇండ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి కూల్చివేతకు గురవుతున్న ఇండ్లను పరిశీలించారు. యాదాద్రి కొండను తొలచి రోడ్డు నిర్మిస్తే ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా రోడ్డు వేయొచ్చని అధికారులకు మోత్కుపల్లి సూచించారు. అనంతరం కలెక్టర్ అనితా రామచంద్రన్తో ఫోన్లో మాట్లాడి ఇల్లు కోల్పోకుండా రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ మార్చాలని మోత్కుపల్లి సూచించారు.
వాళ్ళు ఇళ్ల స్థలం మీ అందరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. వాళ్ళు ఇళ్ల స్థలం కూడా సైదాపురం అవతలిస్తారంట, అది ఇస్తేంది ఇవ్వకపోతే ఆ స్థలం. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్ని చూడాలి తప్ప మరొకటి కాదు. దేవుడు క్షమించు, నరసింహస్వామి ఏ ఒక్కరిల్లు పోవడానికి అంగీకరించడు. గుట్టకు సంబంధించిన స్థలమే, ఆ స్థలాన్ని అక్కడి నుంచి కనుక దారి తీస్తే గుట్టను కొంచెం తొలిసి, ఇప్పుడు ఏదైతే తొలిసిండ్రు ఆల్రెడీ తొలిసిండ్రు కాబట్టి అదే లైన్లో కొంచెం గుట్టను కనుక తొలుసుకుంటా ముందుకు సాగితే గోశాలకు వస్తుంది దారి. ఎవరు ఇల్లు పోకుండా కూడా, ఏ ఒక్కరి ఇల్లు పోకుండా దారి వేయచ్చు. ఒక 5 ఫీట్లు 2 ఫీట్లు తగ్గితే వచ్చే నష్టమేం లేదు, దేవుడేమనడు. కాబట్టి అహంకారంతో ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదు. లక్ష్మీనరసింహస్వామి సంతోషంగా ఉండాలంటే మీరు అందరూ సంతోషంగా ఉండాలి. ఈడ ఎవరైతే విశాఖలో మళ్లీ మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. వలల వివాదంలో 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సముద్రంలోనే పడవలపైన రింగు వలలు మత్స్యకారులు, సంప్రదాయ మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతగా మారింది. ఓ వర్గం మత్స్యకారులు వలలు చించేసి గొడవకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు. రింగ్ వలలతో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని సాంప్రదాయ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణ మున్సిపాలిటీ కార్యాలయ భవనంలోని నూతనంగా నిర్మించిన పై అంతస్తుని శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ సుకుమార్, మండల అభివృద్ధి అధికారి మార్తి ప్రసాద్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకి అందించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాదాపుగా సంవత్సరం కిందమే దీనికి భూమి పూజ చేశాం. కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో దీన్ని ఈరోజు పూర్తి చేసి
మనం అందుబాటులోకి తీసుకురాగలిగాం. కరోనా నేపథ్యంలో దాదాపు 6-7 నెలల పాటు పూర్తిగా పనులు నిలిపేసినప్పటికీ కూడా కేవలం 6 నెలల కాలంలోనే ఈ భవనాన్ని నిర్మించి అందించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ హెల్త్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యాలయం, ఒక నూతన కౌన్సిల్ హాల్ అయితేనేమి, ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్ అయితేనేమి, ఒక చైర్మన్ భవనం అయితేనేమి, టీపీఓకి సంబంధించినటువంటి భవనము, మీటింగ్ హాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. దీంతో పాటుగా దాదాపుగా మనకు 20-22 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మున్సిపాలిటీలో అన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వల్ల దాదాపు 6-7 నెలలుగా కూడా అన్ని పనులన్నీ ఆగిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి కోదండ రామాలయంలో ధనుర్మాస వ్రత ఆచరణలో భాగంగా శ్రీకృష్ణ గోదాదేవిల స్వర్ణ పుష్పయాగం ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా 23వ రోజు రాములవారి జన్మ నక్షత్రం సందర్భంగా కృష్ణ గోదాదేవిలకు స్వర్ణ పుష్పయాగం చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. అర్చన కార్యక్రమంతో పాటు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. దివ్య ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా శ్రీ అభయ వీరాంజనేయ సమేత శ్రీమద్ కోదండ రామాలయం హైస్కూల్లో చీరాల నందు 23వ రోజున స్వామివారైనటువంటి జగద్రక్షకుడైన రాముణ్ణి అలనాడు ద్వాపరయుగనాథుడైన శ్రీకృష్ణుడిగా భావిస్తూ శ్రీకృష్ణాంశంలో స్వామివారిని దర్శిస్తూ అశేషమైనటువంటి సువర్ణ పుష్పార్చన కార్యక్రమం శ్రీయప్పది ఆజ్ఞతో శ్రీకృష్ణ పరమాత్మకి మార్గశిర బహుళ అష్టమి ఈ రోజున ధనుర్మాస వ్రతం 23వ రోజున శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవి అత్యంత వైభవంగా కీర్తించినటువంటి రోజు కావడం చేత పరమాత్ముని కృష్ణుడిగా భావిస్తూ రామచంద్రుణ్ణి కృష్ణావతారంగా ధ్యానించి శ్రీయప్పదిని సువర్ణ పుష్పార్చన కార్యక్రమంతో జరిపించింది. ఈ సువర్ణ పుష్పార్చన వీక్షించిన వారు, దర్శించిన వారు, జరిపించిన వారు అనంతమైనటువంటి ఐశ్వర్యానికి పాత్రులై గృహంలో ఉండేటువంటి చింతనలను పోగొట్టుకుని సమస్త సుఖ సంతోషాదులు పొందుదురుగాక. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. పెరిగిన కూలీ రేట్లకు అనుగుణంగా ఇంటి నిర్మాణదారులు సహకరించాలని సూర్యాపేట డివిజన్ తాపీ పనివారాల సంఘం అధ్యక్షుడు శ్రీను అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచినట్లు చెప్పారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గోనె నాగయ్య, కోటాచారి, వంగూరి, డానియల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు విలేజ్లు అన్ని గట్ట తిరిగి ఏ ఊర్లో ఏ కూల్ రేట్లు ఉన్నాయి ఏందని గట్ట దాన్ని తిరగటం జరిగింది, ఆలోచించడం జరిగింది. దాన్ని పరిధిలోకి తీసుకొని జనవరి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వారికి సమ్మె బంద్ పెట్టినాం. స్ట్రైక్ నడిచింది. ప్రతి పెద్ద మేస్త్రీలు గట్ట ఈ సమ్మెకు బంద్కు అందరూ సహకరించారు. దాన్ని అందరి గట్ల శూన్యంగా ఆలోచించి ఇలా 8వ తారీఖు నాడు అందరూ కూర్చొని పరిశీలించి మా సంఘం కమిటీ అధ్యక్షుడిని నేను, ఉపాధ్యక్షుడు ఇదుదుల అంజయ్య, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమారు, మన ప్రతి ఒక్కరి గట్ట సంఘాన్ని ధిక్కరించి ఎవరు గట్ట దారి తప్పొద్దు అనేది ఈ సుతార్ సంఘం అధ్యక్షుడు వల్దా శ్రీను రెబలు మాట్లాడడం జరిగింది. గిరిజన తాపి పనివార్ల సంఘం
పనివాళ్ళ సంఘం సుతార్ల ఐక్యత సుతార్ల ఐక్యత సుతార్ల ఐక్యత వచ్చి అధ్యక్షుడికి నాకు చెప్పడం జరిగింది. చెప్తే దాన్ని అన్ని పరిశీలించి గ్రామాలు విలేజ్లు అన్ని గట తిరిగి ఏ ఊర్లో ఏ కూల్ రేట్లు ఉన్నాయి ఏందని గట దాన్ని తిరగటం జరిగింది, ఆలోచించడం జరిగింది. దాన్ని పరిధిలోకి తీసుకొని జనవరి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వారికి సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా శీలం జానాబాయి, వైస్ చైర్మన్గా కొమ్మెట రాజమల్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. మండల నాయకులు ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ పదవి కేటాయించినందుకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు, మండల ప్రజాప్రతినిధులకు విజయ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. కమిటీ వైస్ చైర్మన్ రాయమల్లుకు మరి మిగతా డైరెక్టర్లందరికీ ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంలో గారికి అంటే ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్గా మంత్రి గారు మొన్ననే ప్రకటించడం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరికైనా రాబోయే ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయి, సభ్యులు గౌతమరావు గారికి, బాపన్న గారికి, సన్న గారు, ఇది పేరు పేరున ఇక్కడ అవుతుంది. నేను ప్రజల్లో తిరగబట్టి 20 ఏళ్ళు అవుతుంది. నేను చాలా ప్రజల ముందుకు ఎండమైన ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. దానికి సంబంధించింది అలాగే ఇప్పుడు మీరు మా గోపన్న కానీ విజయన్న కానీ మాట్లాడేందు కొనుగోలు గురించి, దాని గురించి నాకు కొద్దిగా ఐకేపీలో కూడా నేను ఒకసారి పనిచేసిన మా ఐకేపీ నుంచి దాని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో వాటరింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ జేడీ సుచరిత, ఆత్మ ప్రాజెక్టు పీడీ హుక్యానాయక్, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు వాటరింగ్ డే కార్యక్రమం చేపట్టినట్లు సుచరిత తెలిపారు. ప్రెమిసెస్లో కూడా మొక్కలు నాటి అన్ని ఆఫీసుల్లో కూడా మొక్కలు నాటి పెట్టించాము. దానికి అనుగుణంగా మనం మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం. మొక్క పెట్టడం ప్రాధాన్యం కాదు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అవసరము. అందుకు అనుగుణంగా వారంలో ఒక రోజు వాటరింగ్ డే చెప్పేసి కలెక్టర్ గారు అన్ని ఆఫీసుల్లో చేయిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మనకి జిల్లాలో వ్యవసాయ శాఖ నుండి చాలా మొక్కలు రైతులకు మొక్కలిచ్చి చేయించామండి. అదేవిధంగా పచ్చదనం మనం ఉండే చుట్టుపక్కల కూడా పచ్చదనం. వరంగల్ జిల్లా కేంద్రంలోని సంరక్ష హాస్పిటల్లో కోవిడ్ డ్రై రన్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో జరిగే అన్ని దశలను పరిశీలించారు. ఇంకొకటి ఏం చేయాలంటే నీకు ఎట్లాంటి ప్రాబ్లం అనిపించినా, జ్వరము, సర్ది, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఎట్లాంటివి ఉన్నా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంజెక్షన్ తీసుకున్నా కదా నాకేం కాదని అట్లా ఉండొద్దు.
ఇంకొకటి ఏం చేయాలి, నీకు ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఇంజెక్షన్ తీసుకున్నట్టు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకోవాలి. నీవు మళ్ళీ 30 రోజులలో ఇంకొక ఇంజెక్షన్ తీసుకోవాలొచ్చు. సరేనమ్మా? నీకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా ఆశా వర్కర్ది, మా డాక్టర్లది నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్కి వచ్చేసేయాలి. వచ్చి వెంటనే చూపించుకోవాలి. సరేనమ్మా? సరే వెళ్ళమ్మా. అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హఫీజ్పేట భూ భాగోతంలో మరో కొత్త మలుపు. భూ కబ్జాలో తెలంగాణ మంత్రి ప్రమేయం. బీజేపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం విమర్శలు. మత రాజకీయాలు చేసే అవసరం వైసీపీకి లేదని స్పష్టం. తెలంగాణలో టీఆర్ఎస్ కుప్పకూలిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి బీజేపీ నేతల హెచ్చరిక. రోడ్డు విస్తరణకు ఇల్లు కూల్చేస్తే ఉద్యమిస్తామని వెల్లడి. విశాఖ సముద్రం తీరంలో ఉద్రిక్తత. సముద్రంలోనే దాడులకు దిగిన మత్స్యకారులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.